ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు పేపర్లోని చూసుకుంటే, ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదువు, రాష్ట్రంలో త్వరలో సమీకృత ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లు, ఇందిరమ్మ ఇంటికి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల ఆర్థిక సహాయము, ధరణి పోస్టర్లపై కమిటీ వేశాము, ఇంకా విస్తృత చర్చ జరగాలి. రాష్ట్రంలో మరి 20 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చేనేత వాడదాం, నేతన్నకు అండగా ఉందాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు. నక్లీస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభము. పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల తదితరులు. 30,000 మంది రైతుల ఖాతాల్లో సమస్యలు, అవకతవకలపై చర్యలు. కేంద్ర సహకారంతో పెద్దవాగు పునర్నిర్మాణము. మంత్రి తుమ్మలతో GRMB చైర్మన్ MK సిన్హా. ఆనాడు చేనేత సాధనం ఇప్పుడే ప్రధానము. సీఎం రేవంత్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. కేరళలో వరద బాధితులకు ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించాడు. ఎక్కడో చెట్లు కొట్టేశారు, అక్కడే మొక్కలు నాటండి. అటవీ భూముల ఆక్రమణకు యత్నించిన నిందితులు హైకోర్టు వినూత్న శిక్ష. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి. డీజీపీకి హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖ. జస్టిస్ TC ఘోష్కు ఫైల్లే కాదు, జీతము ఇస్తలేరు. 3 నాలుగా ఆర్థిక శాఖ వద్దే ఆగిన ఫైళ్లు. అభివృద్ధిలో గనుల పాత్ర కీలకము. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ సమస్యకు 5 స్టార్ రేటింగ్ ప్రధానము. JNTUలో డిజిలాకర్ వ్యవస్థ. యూనివర్సిటీ ఉన్నతాధికారులతో డిజిటల్ ఇండియా ప్రతినిధుల భేటీ. ఫిజికల్ సర్టిఫికెట్ విధానానికి చెల్లు. నేడు లోక్సభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టనున్న GAC భేటీలో తెలిపిన సర్కారు. స్థాయి సంఘం పరిశీలనకు పంపాలన్న విపక్షాలు. 10 రోజులు కాకముందే కోర్టుకొచ్చారు. BRS ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టేయండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వాదన. ప్రైవేటు స్కూల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి. తెలంగాణతో సహా 4 రాష్ట్రాల RTA నిబంధనలను అమలు చేయడం లేదు కేంద్రము. తమ్ముళ్ళ వ్యాపారం కోసమే రేవంత్ అమెరికా పర్యటన. స్వచ్ఛ బయో సమస్య రేవంత్ రెడ్డి తమ్ముడిదే. BRS నేత మన్య క్రిషాంక్ ఆరోపణ. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింగే. పాత పింఛన్ విధానానికి మార్చి ఛాన్స్ లేనిట్టే. బల్దియా చెల్దియా GHMCలో ఇష్టారాజ్యము. మేయర్ అకస్మాత్తుగా తనిఖీ. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై వేటు. కేంద్ర కార్యాలయంలో సరెండర్. విజిలెన్స్ విచారణకు ఆదేశము. హోటళ్లు రెస్టారెంట్లు తనిఖీలు ముమ్మరం చేయాలి. అమ్రాపాలి అంట. బయోమెట్రిక్ ఉన్న హాజరుకు రిజిస్టర్లే కావాలి. చూడండి, GHMCలో ఇష్ట ప్రకారం నడుస్తుందంట రాజ్యం.
జంతు ప్రేమికులు రిజిస్టర్ చేసుకోండి. నిజాం కాలేజ్ మహిళా హాస్టల్లో డిగ్రీ విద్యార్థులకు వసతి కల్పించాలంటూ చేపట్టిన విద్యార్థుల ఆందోళన 5వ రోజుకు చేరింది. బుధవారం రాత్రి వేళ కూడా కాలేజీ ప్రాంగణంలో సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వెలిగించి తమ నిరసన వ్యక్తం చేశారు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ, రేపు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహణ. స్థానికతపై జీవో 33 సమగ్రంగా లేదు. భూముల సర్వేకి డ్రోన్లు, ప్రత్యేక యాప్తో అనుసంధానం, జియో ట్యాగింగ్తో పోర్టులు. గత సర్కార్ నిర్వాహకంలో పంచాయతీలకు ఇక్కట్లు. మీ ఆదాయంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హరీష్ రావు మర్చిపోయారా? మంత్రి సీతక్క. బీజేపీకి సీట్లు తగ్గడం వెనుక ప్రజా సంఘాల పాత్ర. 5 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతము. నందిగిరి హిల్స్లో అక్రమాలు తొలగింపు. పేదోడు ఆకలి తీరేదెట్ట? అన్నపూర్ణ క్యాంటీన్లు నేడు కలకల, నేడు నిరుపయోగము. తిరిగి ప్రారంభించాలని డిమాండు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ. వణికిచ్చిన వర్షం. భద్రాద్రి రామాలయం పడమర మెట్ల వైపు నడుము లోతుల్లో వర్షప నీరు. కలుషిత ఆహారంలో 49 విద్యార్థులు అవస్థత. అల్పాహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి. జడ్చర్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘటన. బీఆర్ఎస్ విలీనమంటూ దుష్ట ప్రచారము. కేటీఆర్. కోమటిరెడ్డికి అమెరికాలో కొనసాగుతాము. బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తాము. ఓబీసీ నేతలు. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్లో కేసు నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసు, బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.